ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి, ఏ బుల్డోజర్ తీసుకెళ్లి ఏ ఇల్లు కూల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువూరులో జరిగినటువంటి సంఘటన నిదర్శనం. అంటే ఒక శాసనసభ్యుడు అంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఆ శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్కిపూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు. ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో విజయ దరహాసంతో వెళ్లి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గానీ ఈరోజు చేసినటువంటి అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలిక్కిపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి మళ్ళా మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు తిరువూరులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు? ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్యపెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు, ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు. అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక, ఏ రోజు ఎవరిని కొట్టాలి, ఏ రోజు ఎవరిని, ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరిని ఉపేక్షించాం, అధికారుల్ని ఉపేక్షించమంటారు. టీడీపీ 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిందనే సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు, ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు, ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు. కొట్టి చంపడం అయితేనేమి, కొట్టడం అయితేనేమి, వ్యక్తిగత దూషణలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి, ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 12వ తారీఖు దాకా మీకు సమయం ఉంది, మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకుల డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు 1, 2 కాదు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే, మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. అయితే మీరు కేసులు మాత్రమే పెట్టగలరు, కానీ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు కదా మీరేం చేస్తా ఉన్నారు. ఇప్పుడు చేసిన పాపాలు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ వీడియోలన్నీ మీరు కొట్టిని, తిట్టిని, కొట్టించి, చంపిని రకరకాల వీడియోలన్నీ కూడా అప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు, 5 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు అని గుర్తుపెట్టుకుంటారు, తగు బుద్ధి చెప్తారు. రౌడీ రాజ్యంలా కాకుండా, అల్లరిమోకల పార్టీలా కాకుండా న్యాయబద్ధంగా ప్రజల నుంచి ఎన్నుకున్న పార్టీలాగా మీరు పనిచేస్తే ప్రజలు క్షమించుతారు. అట్లా కాదు మేము ఇట్లానే పోతాం, ఇట్లానే ఉంటాం, ఇట్లానే జరుపుతాం, మా దుర్మార్గంగానే ఉంటుందంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అదే తీర్పు మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు. అందులో ఏమీ డౌట్ ఏం లేదు. అది ఎవరికైనా